ట్యాంక్ బండ్ దగ్గర సద్దుల బతుకమ్మ ఘనంగా జరుగుతోంది. లైవ్ ద్వారా చూద్దాం. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళహారతి పట్టి మాతో కదలండి. విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనవుకుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మిను. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా 9 రోజుల పాటు జరుపుకున్నారు తెలంగాణ మహిళలంతా కూడా. అయితే ఇక్కడ ఆడపడుచులు ఇవాళ సద్దుల బతుకమ్మ జరుపుకోబోతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ దగ్గర ఎంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకోవటానికి ఇటు అధికార గణమంతా కూడా దిగి వస్తున్నారు, మంత్రులు పాల్గొనబోతున్నారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులంతా కూడా వివిధ ప్రాంతాలలో ఈ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటూ హైదరాబాద్ లో మరీ ఘనంగా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవటానికి బతుకమ్మ ఘాట్ల వద్ద అనేక రకాలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తీరొక్క పూలతో ఇటు ట్యాంక్ బండ్ అంతా కూడా కలకలలాడుతూ మనకు కనిపిస్తోంది. ఇక్కడ బతుకమ్మ సంబరాలను జరుపుకోవడానికి హైదరాబాద్ వాసులంతా కూడా ఎంతో ఈగర్ గా ప్రతి ఏడాది వచ్చే ఈ బతుకమ్మ పండుగ కోసం ఎంతో ఈగర్ గా మహిళలంతా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ జరుపుకోబోయే సద్దుల బతుకమ్మకి ఇటు హైదరాబాద్ వాసులంతా కూడా ట్యాంక్ బండ్ బాట పట్టబోతున్నారు. ప్రతి ఒక్క పువ్వు అంటే జనరల్ గా ఒక దేవుణ్ణి కొలచాలి అని అంటే పువ్వులతో పూజిస్తారు, కానీ పువ్వులనే ఒక దేవుడిగా కొలిచే ఒక ప్రత్యేకమైన యూనిక్ స్టైల్ తెలంగాణకు ఉందని చెప్పుకోవాలి. అట్లాంటి బతుకమ్మ సంబరాలను జరుపుకోవటానికి దాదాపుగా 9 రోజుల నుంచి కూడా అనేక జిల్లాలలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కావచ్చు, ఇటు ఆడపడుచులంతా కావచ్చు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకుంటున్నారు. ఇవాళ సద్దుల బతుకమ్మ పండుగని ఎంతో ఘనంగా జరుపుకోవటానికి ఈ రోజు కోసం రాష్ట్రం అంతా కూడా మహిళలంతా కూడా ఆడపడుచులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మవారిని ఏ విధంగా అయితే అలంకరిస్తారో అదే విధంగా బతుకమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో దాన్ని అందంగా తీర్చిదిద్ది తీరొక్క పూలని అందులో గునుగు పువ్వు, తంగేడు పువ్వు, బంతి పువ్వులు అనేక రకాల పూలని పూజించే ఒక ప్రత్యేకమైన విశిష్టమైన ఒక సాంప్రదాయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పుకోవాలి. రాష్ట్ర పండుగగా వచ్చిన తర్వాత ఇంకాస్త దానికి ప్రపంచ ఖ్యాతి పొందే విధంగా ఈ బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులు జరుపుకున్న పండగకి సద్దుల బతుకమ్మ ఒక పెద్ద బతుకమ్మగా కొలుస్తారు. ఈ రోజు ప్రతి మహిళలు అంటే ఈ బతుకమ్మ చేసే ప్రతి మహిళలు ఆడపడుచులంతా కూడా వాళ్ళు వాయినాలు ఇచ్చుకుంటూ మళ్ళీ రా బతుకమ్మ అంటూ ఆ బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ లయబద్ధంగా పాటలకి అనుగుణంగా ఆడుతూ చివరికి నిమజ్జనం చేస్తూ మళ్ళీ త్వరగా రా బతుకమ్మ అంటూ సాగనంపటం మనం చూస్తాము. ఈ 9 రోజుల పాటు ప్రతిరోజు ఇంటి ముందు చిన్నగా అలుక్కొని ఇటు ముగ్గులు పెట్టుకొని బతుకమ్మని చిన్న చిన్న ఇంటికి దగ్గరలో ఉన్న పూలతోనే 9 రోజుల పాటు కూడా జరుపుతారు. ఈ సద్దుల బతుకమ్మ మాత్రం పోటీలు పడి ఎవరు ఎంత హైట్ లో బతుకమ్మను పేరుస్తారు అని పోటీలు పడి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది చాలా పెద్ద పండుగ. ఎందుకంటే 2-3 రోజులు కానీ ఇటు పొలాల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పువ్వుని కూడా కోసుకొని వచ్చి ఈ రోజు పండుగ కోసం మగవాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ పండుగ కోసం పూలు ప్రతి ఒక్క పువ్వుని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. కాబట్టి ఇది సైంటిఫిక్ గా కూడా అంటే వర్షాలు విపరీతంగా కురిసిన తర్వాత చెరువులన్నీ కలకలలాడుతున్న క్రమంలో అనేక వర్షాల ద్వారా వచ్చే అనేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, సీజనల్ డిసీజెస్ వీటన్నిటికీ కూడా ఇది ఒక మందులాగా పనిచేస్తుంది అనుకోవచ్చు. పూలలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఆ చెరువులో వదలటం వల్ల దానిని గతంలో అంటే పాతకాలంలో ఆ చెరువులో నీళ్ళే తాగేవాళ్ళు కాబట్టి ఆ నీటిని సేవించినప్పుడు ఆ ఔషధ గుణాలన్నీ కూడా బాడీకి ఇమ్యూనిటీ పెంచే విధంగా ఉంటాయనే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే ఈ సద్దుల బతుకమ్మ కావచ్చు, నవరాత్రి ఉత్సవాల్లో ఈ 9 రోజుల పాటు జరిగే ఎంగిలి బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ పండుగను ఎంతో ఘనంగా తెలంగాణ రాష్ట్ర మహిళలంతా కూడా జరుపుకుంటున్నారు. భోగి. థ్యాంక్ యూ రాధిక.